ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రాథమిక విద్య 1 నుంచి 5 తరగతుల వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలను అనేక పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్గా ఏర్పాటు చేసి ఒక క్లాసుకు ఒక టీచర్గా నియమించి ఈరోజు దేశమంతా కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థ పట్ల అందరూ చూసే విధంగా ఈరోజు లోకేష్ బాబు గారు తీర్చిదిద్దడం జరిగింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్మీడియట్ విద్యకు సర్వనాశనం చేయడం జరిగింది. గతంలో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన రద్దు చేయడం జరిగింది. లోకేష్ బాబు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, అంతేకాకుండా వారికి పుస్తకాలు బ్యాగులు కూడా ఉచితంగా ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునే ప్రభుత్వ జూనియర్ కళాశాలను బలోపేతం చేయడం జరిగింది. విద్యార్థులకు వారికి సహాయ సహకారాలు అందజేసేదానికి అనేక చర్యలను కూడా తీసుకోవడం జరుగుతోంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎంత దారుణంగా విశ్వవిద్యాలయాలను సర్వనాశనం చేశారంటే, తన బంధువుల కోసం, తన పార్టీ అనుచరుల కోసం విశ్వవిద్యాలయాలను ఒక రాజకీయ పునరావాస కేంద్రాలుగా భావించి వాటన్నిటిలో కూడా వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది. తన సొంత సమీప బంధువైన సుందరవల్లి గారిని నెల్లూరులోని సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించడం, తన అనుచరుడైన రామకృష్ణారెడ్డి గారిని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించడం, తన పార్టీ అభిమాని తన అనుచరుడైన ప్రసాద్ రెడ్డిని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించడం, అదేవిధంగా కడపలో 2020 సంవత్సరంలో నెలకొల్పిన వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి సురేంద్రనాథ్ రెడ్డి గారిని రిజిస్ట్రార్గా నియమించడం. అంటే తన బంధువుల కోసం, తన బంధువులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం, వాళ్లకు ఉపాధి చూపించడం కోసం విశ్వవిద్యాలయాలను ఆయన వాడుకోవడం జరిగింది. కానీ లోకేష్ బాబు గారు మంత్రిగా అయిన తర్వాత విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు వాడుకోకూడదని చెప్పి ఒక నూతన ఆలోచనతో ఈ దేశంలో పేరెన్నికగన్న అనేక మంది ప్రొఫెసర్లను, ఉన్నత విద్యావంతులను అందరినీ కూడా వారి దరఖాస్తులను పిలిచి వాటన్నిటిని కూడా వడపోసి మేలైన విద్యావంతులను ఈరోజు రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించడం జరుగుతోంది. అది ఉన్నత విద్య పైన ఈ ప్రభుత్వానికి, లోకేష్ గారికి ఉన్న చిత్తశుద్ధి అని చెప్పి చెప్తా ఉన్నా. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వ హయాంలో కేవలం 5,000 మాత్రమే ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఆ రోజు టీచర్ నిరుద్యోగులను భ్రమపెట్టడం జరిగింది. కానీ ఆయన డిఎస్సికి కొత్తగా వచ్చిన నూతన ప్రభుత్వానికి మధ్య తేడా కేవలం 4 నెలలు మాత్రమే. ఈ 4 నెలల్లోనే దాదాపు 11,000 ఉపాధ్యాయ పోస్టులను పెంచి, అంటే దాదాపు 16,324 ఉపాధ్యాయ పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేసేదానికి ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ ప్రక్రియ కూడా పూర్తిగా వచ్చింది. ఆగస్టు లోపలనే మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న ఖాళీగా ఉన్న అన్ని టీచర్ పోస్టులను కూడా భర్తీ చేసి పాఠశాల విద్యను మరింత సమున్నతంగా తీర్చిదిద్దేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో గత 10-15 రోజులుగా కడపలో ఉన్న ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు అనేక భయాందోళనతో ఆందోళన చేయడం జరుగుతోంది. దానికి కారణం 2020 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు తన బావమర్ది కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఆ యూనివర్సిటీని స్థాపించి అక్కడ సురేంద్రనాథ్ రెడ్డి గారిని వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది.